పిల్లల స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీకెండ్స్ ఆర్ ఈవెన్ మోర్ స్పెషల్ ఏమో అనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళు ఎంత వెయిట్ చేస్తారో వీకెండ్కి నాకైతే తెలియదు, కానీ నేను యాజ్ అ మదర్ నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాను వీకెండ్ ఎప్పుడు వస్తుంది అని. సో దట్ కొంచెం ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా స్లీప్, కొంచెం రిలాక్స్డ్గా బెడ్ మీద నుంచి లేచి ఆరామ్గా మనకి నచ్చిన పనులు మనం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న హ్యాపీనెస్లే అండి లైఫ్లో. పెద్ద థింగ్స్ ఉంటేనే ఆనందం ఉండదు, బట్ స్మాల్ లిటిల్ థింగ్స్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనిపిస్తుంది. సో వీకెండ్ నేను ఫ్రెషన్ అప్ అయిపోయి చక్కగా ఒక కప్ ఆఫ్ కాఫీ అయితే పెట్టుకుంటున్నాను, హాట్ అండ్ స్ట్రాంగ్ కాఫీ. నాకు కాఫీ తాగేటప్పుడు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగటం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇట్లా కాఫీకి కంపానియన్ అవసరం లేదండి, యూ ఆర్ గుడ్ విత్ కాఫీ అనిపిస్తూ ఉంటుంది? ఎంతమంది ఇలాగా ఫీల్ అవుతూ ఉంటారు నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ కాఫీ తాగినాక అప్పుడు పూజ చేసుకుంటాను. వీకెండ్స్ ఎస్పెషలీ ఐ టేక్ ఇట్ ఈజీ అండి. అండ్ బిఫోర్ కాఫీ జనరలీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏం చేస్తాను అంటే టర్మరిక్ వాటర్ తాగుతాను. అండ్ దాని గురించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి, టర్మరిక్ వాటర్లో ఏం యాడ్ చేస్తారు అనేసి. వామ్ వాటర్లో హనీ, టర్మరిక్ అండ్ నిమ్మకాయ, ఈ మూడు అయితే యాడ్ చేస్తున్నాను. నాకు డస్ట్ ఎలర్జీ, సైనస్ అన్నీ ఉన్నాయండి. సో ఇది తాగుతున్న దగ్గర నుంచి కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది సైనస్ నుంచి. అండ్ డైలీ తాగను, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎంప్టీ స్టమక్ మీద ఫస్ట్ అది తాగేసి పూజ చేసుకొని దాని తర్వాత కాఫీ తాగుతాను, బట్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. సో ఇవాళ పూజ ఫినిష్ చేసుకొని కొంచెం పొమోగ్రనేట్ అయితే ఒలుస్తున్నానండి. అది భలే బోరింగ్ పని నాకు, కానీ అది ఒలవకపోతే ఏంటి అంటే అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోయే స్టేజ్లో అప్పుడు ఒలుస్తానమాట. సో కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టి అవి అయితే ఒలుచుకొని పెట్టుకున్నాను, జ్యూస్ చేసేసి తాగేశాను. అండ్ దెన్ ఇక్కడ మా ఇంట్లో ఏంటి అంటే ఎవరు లాస్ట్ లేస్తారో వాళ్ళు బెడ్ సెట్ చేయాలి, కానీ ఒక్కొక్క రోజు శ్లోక అన్నీ అట్లా వదిలేసి వచ్చేస్తుందండి. సో ఐ హెల్ప్ హర్ డూ ఇట్. అండ్ వీకెండ్ కావడంతో నిన్న ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వీ జస్ట్ హ్యాడ్ నైస్ టైమ్. అండ్ పడుకునేసరికి చాలా లేట్ అయ్యింది, అండ్ లేవటానికి కూడా లేట్ అయ్యి షీ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్. అండ్ ఇక్కడ చూస్తుంటే మాత్రం బెడ్ సెట్ చేయటం 2 minutes అండి. బెడ్ సైడ్ టేబుల్ మీద తన థింగ్స్ ఎన్ని ఉంటాయి అంటే అవే చూపెడుతున్నాను. 3 or 4 క్లచెస్ ఉన్నాయండి, 4 or 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అక్కడే పెట్టేసింది. సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్ ఎప్పటి నుంచి ఇవన్నీ అక్యూములేట్ అవుతున్నాయో అనేసి. 1-2 days పట్టించుకోలేదు. ఒక స్పాట్ అంటే దాన్ని క్లీన్ చేసేంతవరకు మనకి ప్రశాంతంగా ఉండదేమో అనిపిస్తుందండి. బికాస్ బెడ్ సైడ్ టేబుల్ నేను ఐ విల్ థింక్ 2 days అయిందేమో నేను ప్రాపర్గా థరో క్లీనింగ్ చేసి. సో ఇవన్నీ అక్కడ ఉన్నాయి, అదంతా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. యాజ్ ఆల్వేస్ అంటే నేను పల్లీలు తెప్పించిన వెంటనే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే దాన్ని ఫ్రై చేసి అయితే పెట్టుకుంటాను. ఈ రకంగా ఏంటి అంటే నాకు పచ్చళ్ళు చేసేటప్పుడు, చట్నీస్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. దిస్ ఐ ఆల్వేస్ డూ అండి. వేపుకొని సైడ్కి పెట్టుకుంటాను, చల్లారినాక అప్పుడు కంటైనర్స్లో ఫిల్ చేసుకుంటాను. అండ్ దిస్ మై టేక్ సమ్ టైమ్, కానీ యాక్చువల్లీ మనం పొద్దున ఫుల్ రష్ అవర్లో ఉన్నప్పుడు వేపిన పల్లీలు ఉంటే పచ్చడి చేయటం 5 minutes అండి. అండ్ మొన్న నేను ఈ మింట్ తెచ్చానమాట. ఇవి వాటర్లో పెట్టాను, కొంచెం రూట్స్ వచ్చేంత వరకు వాటర్లో ఉంచుతామని. అండ్ మోర్సో మాకు కంటిన్యూస్ వానలు కదండి, బాల్కనీకి వెళ్ళి అవి పెట్టాలి అన్నా కూడా వెట్గా ఉండి చిరాకు అనిపించింది నాకు. అండ్ ఇవాళ కొంచెం సన్ వచ్చి కొంచెం ఓపెన్ అప్ అయినట్టు అనిపిస్తే అమ్మయ్య అని ఇవి నాటుతున్నాను అనమాట. మింట్ ఒక్కొక్కసారి భలే బాగా స్ప్రెడ్ అయిపోతుందండి అండ్ బాగా గ్రో అవుతుంది, ఒక్కొక్కసారి అస్సలు అంటుకోదు ఏంటో మరి. నేను పూణేలో ఫస్ట్ టైం నాకు మింట్ నాటానండి అండ్ అంటుకుంది. అజ్మేర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ట్రై చేశానో అండి, ఇట్ నెవర్ వర్క్డ్ ఎందుకో మరి నాకైతే. అండ్ ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం ఎండ వచ్చేసరికి వారం నుంచి పడుతున్న వానల నుంచి వాటికి కూడా రిలీఫ్ వచ్చినట్టు అనిపించింది. అండ్ నేను కొంచెం ధూపం అయితే వేసేసుకున్నాను. హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక
స్వీపింగ్, మాపింగ్ ఇవన్నీ జరుగుతాయి కదండీ. ఇల్లంతా తుడిచేసినాక అప్పుడు నేను ధూపం వేసుకుంటాను. ఈవినింగ్స్ జనరలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవినింగ్స్ కూడా ధూపం పెట్టుకుంటాను. నాకు అలా చేస్తే కొంచెం బాగా అనిపిస్తుందండి. అండ్ ఆల్సో వానలు పడి పడి ఒకలాంటి ముక్కు స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ ఇంట్లో. సో ఈ ధూపం వేస్తే అది పోతుంది. అపార్ట్ ఫ్రమ్ పాట్ పురీస్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్, డిఫ్యూజర్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను అవి కూడా. అండ్ ఇక్కడ ఇంకా లంచ్ ప్రిపరేషన్. ఇవాళ లంచ్ ఏమి చెయ్యబుద్ధి అయ్యట్లేదండి. ముందు కొంచెం ఊగానమాట బయట నుంచి ఆర్డర్ చేసేద్దామా అని. బట్ దెన్ వద్దు, రెయినీ సీజన్ కదండి, చాలా కంట్రోల్ అయితే చేస్తాను బయట నుంచి ఆర్డర్ చేయటం. సో ఇంట్లో మెంతికూర ఉందన్నమాట. ఆ మెంతికూర పప్పులాగా చేద్దాము అనేసి. అండ్ చాలామంది మెంతికూర పచ్చడి అంటే రెసిపీ చూపెట్టమంటున్నారండి. డెఫినెట్లీ చూపెడతాను. యాక్చువల్లీ ఇవాళ అసలు ఈ మెంతికూర స్టోర్ చేసిందే నేను ఆ పచ్చడి రెసిపీ చూపెడదామని, కానీ పచ్చిమిరపకాయలు లేవు, అందుకని అది మళ్ళీ పోస్ట్పోన్ చేశాను. బట్ ఐ విల్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ షో ఇట్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ బాగా వానలు పడుతున్నాయి కదండి బాంబేలో. సో ఆకుకూర దొరకటమే పెద్ద గగనంలాగా ఉంది మాకు. అవి చూస్తే అసలు తీసుకోబుద్ధి వేయట్లేదు అనమాట. మట్టి మట్టిగా ఉంటుంది. సో ఐ డోంట్ బై లీఫీ వెజిటబుల్స్. ఎప్పుడైనా ఇట్లా కొంచెం బ్రైట్గా ఉన్నప్పుడు కొంచెం నీట్గా వస్తాయి కదా, అవి మాత్రమే తెస్తున్నాను. అండ్ ఇక్కడ పప్పుకి ఉల్లిపాయలు ఇవన్నీ రెగ్యులర్ స్టఫ్ ఉంటాయి కదండి, అవన్నీ చేసుకొని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ బయట ఫుడ్ అనేసరికి ఈ మధ్య ఎట్లా అయిపోతుంది అంటే నేను బయట ఫుడ్ ఆర్డరే చెయ్యను ఇట్లా చాలామంది చెప్తున్నారండి. బట్ డూ యూ రియలీ థింక్ ఇట్స్ ఫీజబుల్ అండి? ఇప్పటి జనరేషన్లో పిల్లలు బయట ఫుడ్ తినకుండా కెన్ యూ కంట్రోల్ దెమ్? ఐ డోంట్ థింక్ సో అండి. బికాజ్ నాకు శ్లోకాని బయట ఫుడ్ కంట్రోల్ చేయించడానికి ఎన్ని తంటాలు పడాలో యాజ్ అ మదర్ నాకు అర్థమవుతుంది. అలాంటిది 2 పిల్లలు ఉంటే ఇంకా అసలు ఆ పేరెంట్స్ గోల మామూలుగా ఉండదేమో పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి పియర్ ప్రెషర్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, మేము అక్కడ ట్రై చేసాం, ఈ రెస్టారెంట్కి వెళ్ళాము, ఇక్కడ తిన్నాము అనేసి. అవి చూసి పిల్లలు దే విల్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ దే విల్ ఆస్క్ అస్ టు టేక్ అవుట్ ఆర్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ప్రతిసారి మనం డిసిప్లిన్, హెల్త్, కంట్రోల్ అనేసి చెప్పలేమండి. చెప్పినా వినే స్టేజ్లో ఇప్పటి పిల్లలైతే లేరు. బట్ ఎస్, రీజనబుల్లీ మనం కొంచెం రెడ్యూస్ చేయొచ్చు. వీక్లీ వన్స్ ఆర్డర్ చేసేవాళ్ళు మెల్లిగా ఆ 1 వీక్ది కాస్త 1.5 వీక్ వరకు ప్రొలాంగ్ చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు 2 వీక్స్. అలా చేసి అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. కానీ కంప్లీట్లీ నో అవుట్ సైడ్ ఫుడ్ అన్నది అసలు ఫీజబులే కాదండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ప్రతిదీ ఇంట్లోనే చేస్తాను, అవన్నీ చేసి ఇంట్లోనే పెట్టుకుంటాను అన్న కాన్సెప్ట్ అయితే నాకు లేదు. ఐ ఆర్డర్ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఓపెన్గా చెప్తానండి, దాంట్లో దాచేదేమీ లేదు. వీలైనప్పుడు ఐ విల్ ఆర్డర్ సంథింగ్ స్పెషల్ అన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఆర్డర్ ఫుడ్ బికాజ్ ఇట్ గివ్స్ దెమ్ హ్యాపీనెస్. లేదా మేము బయటకు వెళ్తాము, తింటాను, అందరం తింటాము అండ్ వీ హ్యావ్ అ నైస్ టైమ్ టుగెదర్. ఇట్స్ ఆల్సో అబౌట్ ఫ్యామిలీ బాండింగ్ కదండి. హెల్త్ 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 అనేసి వాళ్ళకి నచ్చని పనే ప్రతిరోజు చెయ్యాలి అంటే వాళ్ళు మన మాట వింటారు అని ఒక సర్టన్ ఏజ్ వరకు అయితే వినొచ్చేమో అండి. ఆఫ్టర్ దట్ దే విల్ స్టార్ట్ డెవలపింగ్ టు రిబల్ అగెయిన్స్ట్ యూ. అంత స్టేజ్ ఎందుకు తెచ్చుకోవాలి అని నేను అనుకుంటూ ఉంటాను. మైట్ బీ ఐఎమ్ రాంగ్ అండి. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ హిజ్ వే ఆఫ్ అప్బ్రింగింగ్ దేర్ కిడ్స్. సో ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయట్లేదు, ఎవరు రైట్ ఎవరు తప్పు అని నేను అనట్లేదు. బట్ నా స్టైల్ అయితే ఇదండి. ఆర్డర్ చేస్తాము, బయట నుంచి తింటాము అండ్ అది దాచిపెట్టి హైడ్ చేసి నేను ఇంట్లోనే వంట చేస్తానండి, ఎవ్రీథింగ్ ఐ విల్ డూ అట్ హోమ్ అని మాత్రం నేను చెప్పను. సో ఇక్కడ వంట అయితే అయిపోయిందండి అండ్ నాకు నిజంగా మూడ్ లేదు. ఒట్టి మెంతికూర పప్పు చేసేసి పాపడాలు అయితే వేపేస్తున్నాను. అస్సలు కుక్ చేయాల్సిన మూడ్ అస్సలు అనిపించలేదు. అండ్ ఈ పనంతా జరుగుతూ ఉన్నప్పుడు శ్లోక తిరుగుతూనే ఉంటుందండి ఇంట్లో. అండ్ అది కబుర్లు చెప్తూ ఉంటుంది, నేను వింటూ ఉంటాను, లేకపోతే ఇద్దరం ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాము. స్కూల్లో జరిగే స్టోరీస్ అన్నీ వీకెండ్ అట్లా వస్తాయి అన్నమాట. పేదరాశి పెద్దమ్మ చెప్పిన కబుర్లు లాగా వస్తూనే ఉంటాయి తన నోట్లో నుంచి. మామూలుగా అయితే నేను పని చేసుకునేటప్పుడు మ్యూజిక్ టీవీనో ఏదో పెట్టుకొని చేసుకుంటానండి. రోజు చేసే ఇంట్లో పనులే కొంచెం బోరింగ్ అనిపిస్తూ ఉంటాయి కదా. కానీ శ్లోక ఉన్న రోజు మాత్రం నేను ఇంకా అవసరం లేదు, బికాజ్ ఇక్కడ నాకు ఆల్ ఇండియా రేడియో మోగుతూనే ఉంటుంది అండ్ వి బోత్ విల్
నేనైతే నా వర్క్ ఫినిష్ చేసేసుకుంటాను. తను అక్కడ కబుర్లు చెప్తూ ఉంటుంది. అండ్ వాళ్ళతో మాట్లాడటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టు అండర్స్టాండ్, ఎస్పెషలీ టీనేజ్లో పిల్లలు ఉన్నప్పుడు, టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ థింకింగ్, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఎందుకంటే స్కూల్లో కూడా ఈ మధ్య బుల్లీస్ ఎక్కువైపోయారండి. సో పిల్లలు మనతో అవి వచ్చి చెప్పాలి, ఆ ప్రాబ్లం ఏంటి అన్నది మనతో చెప్పాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ అ బెట్ ఆఫ్ ఓపెన్ మైండ్. అండ్ వాళ్ళని జడ్జ్ చేయకుండా వాళ్ళు ఏది చెప్పినా మనం అబ్జార్బ్ చేసుకోవాలి. నాకున్న ప్రాబ్లం ఏంటంటే తను ఏది చెప్పినా నేను రియాక్ట్ అయిపోతానండి. ఫస్ట్ వచ్చేది నాకు రియాక్షన్. సో ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ ఇట్. సో పిల్లల్ని పెంచడం మనం కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే ఫర్ అ పేరెంట్. చిన్నప్పటి నుంచి వాళ్ళు టీనేజ్లో ఎంటర్ అయ్యేంత వరకు ఒక ఫేజ్ అయితే, టీనేజ్లో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఇంకొక నెక్స్ట్ ఫేజ్. ఇది ఈవెన్ ఐఎమ్ లెర్నింగ్ అండి. అండ్ ఇక్కడ నిన్న డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేసేసాను. కొన్ని ఆరినయ్యి అనమాట. అవి రాత్రి లోపలే పెట్టానండి. బికాజ్ బయట వాన పడిందంటే మొత్తానికే దెబ్బ అయిపోతాయి అనేసి కొంచెం మాయిశ్చర్ ఉన్నట్టు అనిపిస్తే అవి బయట ఆరేసి అయితే వచ్చాను. అండ్ పాలు కూడా కాసేసుకున్నాను. అండ్ ఇక్కడ తాలింపు అయితే వేసుకుంటున్నానండి. మనం పప్పు ఎంత బ్లాండ్గా చేసినా తాలింపు మాత్రం కొంచెం నెయ్యితోనో అట్లా తగిలిచ్చి పైనుంచి కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి చేశారు అంటే ఆ కలరే భలే వచ్చేస్తుందండి. అండ్ పప్పులోకి సైడ్కి పాపడాలు అయితే వేపేస్తున్నాను. సింపుల్ డే అండి, కానీ బోల్డ్ అని పనులు చేసుకున్నాను. అండ్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ టాక్ టు హర్. బికాస్ ఒక్కొక్కసారి హస్బెండ్స్కి అంత టైం ఉండదండి పిల్లలతో కూర్చొని కబుర్లు చెప్పే అంత టైము. దో ఇట్ ఈస్ వీకెండ్, దే మైట్ బీ వర్కింగ్, దే ఆర్ నాట్ అవైలబుల్ ఎట్ దాట్ టైమ్. సో మదర్కి కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పడుతుంది టు అండర్స్టాండ్ ద కిడ్. వాళ్ళ ఎమోషనల్ ట్రామాస్ ఏంటో అవి కూడా అర్థం చేసుకోవాలి, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. అండ్ మళ్ళీ అకాడమిక్స్ కూడా చూసుకోవాలి. హౌస్ వైఫ్ అని భలే సింపుల్గా అనేస్తారండి, కానీ ఇవన్నీ చూసుకుంటూ మన సేనిటీ ఎక్కడ మర్చిపోకూడదు. మనకి పిచ్చకోపం రాకూడదు, ఎక్కడ మనకి విసుగు రాకూడదు. సో దిస్ ఈజ్ అ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫేనండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్కింగ్ ఉమెన్. వాళ్ళ గురించి అసలు ఇంకా మనం మాట్లాడటం వర్ణనాతీతమేమో. దే ఆర్ సూపర్ ఉమెన్స్ అనిపిస్తుందండి. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తక్కువ కాదు అని చెప్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు కొంచెం అయినా ఎక్కడైనా మీరు రిలేట్ అవ్వగలిగితే ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోని. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీకెండ్ అనేసరికి రిలాక్స్డ్గా అయితే స్టార్ట్ అవుతుంది, కానీ పనులు కూడా లిస్ట్ అయితే ఎండ్లెస్ ఉంటాయండి. బయట పనులు, ఇంట్లో పనులు, అండ్ నెక్స్ట్ వీక్కి ప్రిపరేషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఇవాళ ఇదంతా ఫినిష్ చేసుకుని లంచ్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి దెన్ నేను ఇంకా బయటకైతే వెళ్ళేది ఉందండి, ఒక చిన్న పని ఫినిష్ చేసుకొని రావడానికి. సో అక్కడికైతే బయలుదేరిపోయాను. కొన్ని పనులు చాలా బోరింగ్గా ఉంటాయండి, లైక్ బ్యాంకువో లేకపోతే గ్రాసరీ షాపింగో అట్లాంటి వాటికి శ్లోక అస్సలు రావటం ప్రిఫర్ చేయదు. తన్ని మీరు మాల్స్కి రమ్మనండి, ఎగిరి గంతేసి వస్తుంది. బట్ సచ్ గ్రాసరీ షాపింగో వెజిటేబుల్ షాపింగో అంతే మాత్రం అస్సలు రాదు. సో ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఆల్ బై మై సెల్ఫ్ ఎట్ టైమ్స్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు.